వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో అజంతా సిల్క్ అండి, అది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం కోరా స్టైల్లో వచ్చేసి శారీ మొత్తం కూడా జరీ జాకాట్ స్టైల్తో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తోటి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. అవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ తీసుకున్నాము. శారీ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. సో మోడల్ వచ్చేసి ఎక్సలెంట్గా ఇచ్చారండి. ఈ శారీ స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో, శారీ అంతా జరీ జాకాట్తో, శారీ అంతా కూడా స్పెషల్ ఏంటంటే ఈ శారీకి వచ్చేసి పైన వచ్చేసి మనకు పింక్ కలర్ బార్డర్ అనేది 2.5 ఇంచెస్ స్టైల్లో ఇచ్చారు. అండ్ శారీ మొత్తం కూడా మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ తీసుకొని జరీ జాకార్డ్లో ఇచ్చారండి. ఇదంతా కంప్లీట్ మన కోరా బేస్ తీసుకొని జరీ వీవింగ్ తోటి ఇస్తారు. అండ్ శారీ కూడా ఏంటంటే జరీ వీవింగ్ వచ్చిన లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చండి. 100% మనకి ఫాలింగ్ మెటీరియల్తో కూడా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ శారీ కూడా బాగా గమనించినట్లయితే సెల్ఫ్ చెక్స్ స్టైల్లో అనేది వస్తుంది, ఒక చెక్స్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది. అంటే కింద బార్డర్ తీసుకుంటే కూడా మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో అందులో కూడా ఒక థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ అనేది చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. బార్డర్ కూడా మనకు అట్లీస్ట్ మనకు 7 ఇంచెస్ టు 6 ఇంచెస్ లైన్లో బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ శారీ మొత్తం కూడా మనకు జకాట్ స్టైల్ లాగా ఇచ్చారు కాబట్టి కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది చేశారు. సో దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకు జాకాట్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో ఇటువంటి శారీస్కి ఏంటంటే జనరల్గా ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమైనా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా కుడుచుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1625 రూపీస్తో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మంచి కోరా సిల్క్ లో ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. అంటే కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ లో ఇచ్చారు. అందులో డార్క్ కలర్ పింక్ అనేది హైలైట్ చేశారు. సో పళ్ళుకి వచ్చేటికి కొంచెం కాంట్రాస్ట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు, పింక్ కలర్ లో తీసుకున్నారు. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా సేమ్ అదే బార్డర్, మనకి ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఎక్సలెంట్ గా ఇచ్చారు, బార్డర్ కూడా కాంట్రాస్ట్. సో దీనికి వచ్చేసి కూడా సారీ మొత్తం కూడా మనకు జరీ జాకాడ్ అనేది ఇచ్చేటప్పటికి రియల్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ జాకాడ్ స్టైల్లో ఇచ్చేసారు. అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాము. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు, చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా. సో శారీ మొత్తం కూడా మనకు జాకాట్ స్టైల్ అనేది డిజైన్ అనేది అవుతుంది. శారీ మొత్తం కూడా లైట్ వెయిట్, మళ్ళీ పైన వచ్చేటప్పటికి చిన్న బార్డర్, కింద వచ్చేటప్పుడు కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా మనకు పింక్ కలర్ లో కాంబినేషన్ లో డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా వండర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ లో ఇచ్చారండి. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. మంచి ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇది కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా ఇచ్చారు. మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ కింద బార్డర్ కూడా మనకు ఆల్మోస్ట్ తీసుకున్నట్లయితే పింక్ కలర్ బార్డర్ అనేది చాలా హైలైట్గా క్రియేట్ చేస్తారు. అందులో కూడా మీనా వర్క్ లాగా వచ్చేటప్పటికి ఇంకా లుక్ వైజ్ చాలా బాగా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా జాకాట్ స్టైల్లో ఇచ్చేసారు. ఓన్లీ మనకు 1625 రూపీస్లో మనకి సారీస్ అనేది అవైలబుల్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇందులోనే మనకు వేరే డిజైన్ తోటి ఉంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వేరొక డిజైన్ వస్తుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు అజంతా సిల్క్లోని ఇంకొక మోడల్లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ మీద అనేది వస్తుంది. సో చూసారు కదా, ఎక్సలెంట్గా ఇచ్చారు. సో సారీ మొత్తం కూడా వచ్చేసి మనకు మంచి లెవెండర్ లైట్ ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి యాక్చువల్గా. సో బ్రౌనిష్ కలర్లా వస్తుంది. అందులో కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఇంకా ఎక్సలెంట్గా క్రియేట్ చేస్తారు. సో ఈ సారీ వచ్చేసేసి ఈ సారీ స్పెషల్ ఏంటంటే జస్ట్ మనకు బార్డర్ అనేది కూడా మనకు పింక్ కలర్ బార్డర్ అనేది ఆల్మోస్ట్ మనకు 3 ఇంచెస్ స్టైల్ అనేది మనకు బార్డర్ అనేది సిల్వర్ జరీ అనేది ఇచ్చారు. మీరు బాగా గమనించినట్లయితే సెల్ఫ్ జాకాట్ స్టైల్లో జరీ వీవింగ్ అనేది హైలైట్ చేశారండి. సో బేస్ వచ్చేసి మనకు కోరా సిల్క్ బేస్ తీసుకున్నారు. అందులో వచ్చేసి మనకు జరీ జాకాట్ ఇచ్చేటప్పటికి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా బాగుంటుంది. కొంతమంది 100% మనకి ఫాలింగ్ మెటీరియల్ అనేది కొంచెం నచ్చదు, కొద్దిగా స్టిఫ్ కావాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి సారీస్ చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేసి కింద బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 7 ఇంచెస్ టు 8 ఇంచెస్ బార్డర్ కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటారు. అది కూడా ఎక్సలెంట్ డిజైన్ తోటి ఇచ్చారు. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్లో తీసుకున్నారండి. మంచి ఇంగ్లీష్ కలర్ లాగా తీసుకుని పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ లాగా తీసుకున్నారు. సో బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది జస్ట్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి ఓన్లీ పైపింగ్ హ్యాండ్స్ వర్క్ వచ్చేసి జస్ట్ పైపింగ్ లాగా పింక్ కలర్ అనేది ఇచ్చేసారు. అంటే కలర్ కాంబినేషన్ మాత్రం రియల్గా అల్టిమేట్ ఇచ్చారండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా మనకు డార్క్ కాంట్రాస్ట్లో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో ఎక్సలెంట్గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. సో సారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఇలా డిజైన్ అనేది మొత్తం అవుతుంది. సారీ మొత్తం కూడా మనకు జాకాట్ స్టైల్లో కంప్లీట్ పార్టీ వేర్ కంటే రిసెప్షన్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. సో పళ్ళు కూడా మనకు జాకాట్ స్టైల్ అనేది ఇచ్చేసారు. బ్లౌజ్కి వచ్చేటికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి జస్ట్ మనకి హ్యాండ్స్ పర్పస్ మాత్రమే ఇస్తున్నారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా వండర్ఫుల్గా ఇచ్చారు. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో బ్లౌజ్లో వచ్చేసి మనకు కొద్ది కాంట్రాస్ట్ బ్లౌజ్లో మనం కుట్టించుకోగలిగినా కానీ రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. సో పైన బార్డర్ కూడా మనకు చిన్న బార్డర్ తోటి ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్కి వచ్చేప్పుడు కూడా మనకు 7 to 8 ఇంచెస్ స్టైల్ అనేది మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. వండర్ఫుల్ ఐటమ్తో ఇచ్చారండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. జస్ట్ మనకు 1625 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ ఇస్తున్నారు. నెక్స్ట్ పళ్ళు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ టాప్ మీటర్ కొంగు అనేది ఇస్తున్నారు. సో బ్లౌజ్కి వచ్చేటికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి జస్ట్ మనకు హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండి. ఇది కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ కలర్లో వస్తుంది.
ఫుల్గా క్రియేట్ చేస్తారు. అంటే లైట్ ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి, ఒకలాంటి గ్రీన్లోనే ఒకలాంటి డిఫరెంట్ షేడ్తో వస్తుంది. సో దీనికి కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది మనకు పింక్ కలర్ అనేది అవైలబుల్లో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. మంచి ఆరెంజ్ కలర్కి వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హ్యాండ్లూమ్ ఐటమ్ అండి. హ్యాండ్లూమ్ అనేటప్పటికి చాలా మంది ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తామంటే లైట్ వెయిట్ వస్తుంది శారీ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శారీ అనేది లైట్ వెయిట్తో వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కట్టుకున్నా కనుక మనకు ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఏంటంటే పాలిస్టర్ అనేది పడదండి. సో ఆల్మోస్ట్ మనకి మిక్స్డ్ అనేది చాలా వరకు వస్తుంది. సో ప్యూర్ అనేది ఎటువంటి వరకైనా చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే 100% వరకు హ్యాండ్లూమ్ ఐటమ్ అని చెప్తున్నాం. సో అజంతా సిల్క్లో లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట. ఇది చాలా బాగుంది ఐటమ్. సో దీని కూడా బార్డర్ అనేది మనకి సేమ్ వచ్చేసింది. కింద బార్డర్ కూడా మనకు పింక్ కలర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా వెయిట్ చేశారు. ఎక్సలెంట్గా ఇచ్చారండి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ పిచ్చోటికి జస్ట్ మనకి ప్లెయిన్ లాగా ఇచ్చేసేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం చిన్న బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. సో డిఫరెంట్గా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. సో వ్యూవర్స్ చూసారు కదా మంచి అజంతా సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో ఏదైతే నస్తాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో వ్యూవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.